नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज करनूल में वाक़ ग्रीन को कंपनी के CSR फंड्स की जानिब से 6 एकड़ जो CSR कंपनी है ग्रीन को, वहाँ पर जो है 6 एकड़ की लागत से टिटको घर जो है जगन्नाथ गट्टू के पास लक्ष्मीपुरम विलेज में जो कल्लूर मंडल में वाक़ है, वहाँ पर क्रिकेट स्टेडियम के लिए संग बुनियाद रखी गई। इस मौके पर कलेक्टर पी रंजीत बादशाह, पान्यम MLA गौरव चरित्रा, कोडमूर MLA बొగ్గుల దస్తగిరి, పత్తికొండ MLA KE శ్యామ్ బాబు, ఎమ్మెగ్నూర్ MLA जयनागेश्वर रेड्डी, कुड़ा चेयरमैन सोमी-शेट्टी वेंकटेश्वरलू और दीगर अहम शख्सियतों ने शिरकत की। इस मौके पर जो संग बुनियाद रखा गया था क्रिकेट ग्राउंड का, इस मौके पर TG भरत ने बात करते हुए कहा कि करनूल शहर में क्रिकेट स्टेडियम सेटिंग करना, इसकी तामीर करना बहुत बड़ी बात है और यह हाईवे से बिल्कुल क़रीब है। स्टेडियम के जो है बिल्कुल एक सिंबल होता है डेवलपमेंट का करनूल शहर का। उन्होंने कहा कि अगर कोई किसी शहर के डेवलपमेंट देखना चाहते हैं उसके स्टेडियम को देख सकते हैं। उन्होंने कहा कि डेवलपमेंट जो है स्टेडियम का ये क्रिकेट ग्राउंड नेक्स्ट बाला साई बाबा स्कूल के करीब कोडमूर कॉन्स्टिट्यूंसी में आता है। उन्होंने कहा कि स्पोर्ट्स एक अहम रोल है, स्पोर्ट्स से हम डिसिप्लिन सीखते हैं, तालीम ही नहीं बल्कि स्पोर्ट्स के मैदान में भी खेल कूद के मैदान में भी आगे होना चाहिए। उन्होंने कहा कि CSR के जो फंड्स हैं ग्रीन को कंपनी के, उस फंड्स के तहत ये बनाया जा रहा है। उन्होंने कहा कि 20 लाख लोगों को आने वाले 5 साल में जॉब्स मुहैया कराने के लिए MSME के तहत ये प्रोग्राम चलाया जा रहा है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। स्वामी प्लीज కొంచెం వెనక ఈ కెమెరా వెనక కొంచెం వెనక అయిపోయింది సార్ వెయిట్ ప్లీజ్ అన్న సార్ అన్న వెయిట్ సార్ ఓకే సార్ ఓకే సార్ మంచి మనిషి నువ్వు ఓకే రెడీ మేడం ఓకే సార్ సార్ చూడండి సార్ కొంచెం వెనక్కి స్వామి కొంచెం వదిలేయండి కొంచెం వెనక్కి స్వామి స్వామి మేడం సైడ్ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గణనాయకాయ గణధన శరీరాయ గుణమండితాయ గణేశానాధీశాయ గుణాధీశాయ గుణప్రవేశాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ అలాగే స్కూల్ పిల్లలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక స్టేడియం అన్నది లేకుండా ఉందన్నది ఒక అభిప్రాయం వచ్చింది. స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఉన్నటువంటి స్టేడియం ఒకటి ఉండాలి అన్నది ఆలోచించడం జరిగింది. అప్పుడు మనకి ACA స్టేడియం సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చెప్పిన 23 ఎకరాలు ఉంది. ఎట్లా కలుపుతుంది అనేది ఒక ఉదాహరణ. ఇది ఓ పెద్ద అఫీషియల్ మీటింగ్ కూడా కాదు, బట్ అందరు MLAs వచ్చేసినాం కర్నూలు డిస్టిక్లో ఉండే వాళ్ళందరం. దట్ ఈస్ ద స్పోర్ట్స్ పవర్ అనమాట. అది క్రికెట్ పవర్. ఇంకా క్రికెట్ స్టేడియము, క్రికెట్కి స్పోర్ట్స్ అంటే అట్లే మ్యాగ్నెట్ అనమాట. అందరు కూడా ఆటోమేటిక్గా లింక్ అయిపోయి రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము, ఇక్కడ స్టేడియం రావడము, ఎదురుగా టిట్కో హౌసెస్ ఉన్నాయి. దాదాపు 10,000 కుటుంబాలు రాబోతాయి ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి ఎ గ్రేట్ అసెట్ అండి. ఎందుకంటే టిట్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా
ఎక్కువ శాతం మా కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిట్కో హౌసెస్లో. పాణ్యంకి ఎక్కువ డెవలప్ అయింది అని చాలామంది అనుకుంటుంటారు, బట్ ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ అక్క చెప్పినట్లు కర్నూలు డిస్ట్రిక్ట్కి ఒక మార్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంకి వస్తే ప్రాపర్ అంటే 33 వార్డ్స్ ప్రాపర్, పక్కన ఇట్లా పోతే కోడుమూరు, ఇట్లా పక్క పోతే పాణ్యం. సో డెవలప్మెంట్, మేజర్ డెవలప్మెంట్ సరౌండింగే జరుగుతుంది. ఎట్లయినా సరౌండింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈరోజు స్టేడియం అంటే కర్నూలులో రారాదని ఏం లేదు కదా, పాణ్యంలో ఉందంటే అందరు వస్తుంటారు పక్కనే మనకి. సో ఇట్ ఈస్ అ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తుంటాం స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రీన్కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు సిఎస్ఆర్ కింద ఆర్ P4 కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ అనిల్ గ్రీన్కో వచ్చి నాకు బాగా మిత్రుడు అండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్, పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది. కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాణ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటుంది. కాబట్టి ఇది రియల్లీ హ్యాపీ మూమెంట్ అండి. ఇది కాకుండా ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి, అది 100% పాసిబుల్ ఉంది. ఒకటే నేను ఎప్పుడు చెప్తానంటాను, మా ఓరోకల్లోకి తేవాలంటే ఒక కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము వాళ్ళకి. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే అంత ఆషామాషి కాదు కదా, ఇక్కడేం పోర్ట్ లేదు, ఏం లేదు. ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు. ఇట్ ఈస్ అంటే మనకు అన్ని అనుకూలము. చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము, ఆయనను చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము, దాంట్లో మనము ఓరోకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ ల్యాండ్ లాక్, లోపల మనకేం పక్కన సీ కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు. బట్ మనం బెనిఫిట్స్ ఇచ్చే విధానం కానివ్వండి, వాళ్ళకి ప్రజెంట్ చేసే విధానంలో కానీ అన్నీ చేసిన దానికే పాసిబుల్ అవుతా ఉంది. సో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు చెప్పాము, 5 ఏళ్లలో కమిట్మెంట్ ఇచ్చాము. మన కూటమి ప్రభుత్వం 100% నెరవేరుతుంది. సో ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మనము ప్లాన్ చేయాలని చెప్పి MSME పార్కులు చెప్పాము, ప్రతి నియోజకవర్గంలో ఉండాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. మన మిత్రుడు శ్యాంబాబు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక టమాటోది ప్రాసెసింగ్ యూనిట్ నా కిందనే ఉంది, అది కూడా నెక్స్ట్ 6 monthsలో గ్యారంటీ కంప్లీట్ అవుతుందని ఆశపడుతున్నా. ఇట్లాంటి వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ దేర్ టు హెల్ప్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఆర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. మన ప్రభుత్వంలోనే ఇదంతా పాసిబుల్. ప్రీవియస్ ప్రభుత్వంలో మీరు చూసారు ఏ రకంగా అరాచకం ఉండింది, ఏ రకంగా వాళ్ళ ఆలోచనలు అనేది మీరు అందరూ చూశారు. కాబట్టి మీరు అందరూ కూడా మా ప్రభుత్వం పైన, మా పైన ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటే కొనసాగింది అనుకోండి. లైక్ గుజరాత్ లెక్క కంటిన్యూస్గా మన ప్రభుత్వము కొన్ని డికేడ్స్ పాలిచ్చినామంటే మనది కూడా నంబర్ 1 స్టేట్ అవుతుంది ఇండియాలో. సో మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం